ఆల్రెడీ 3 months అయింది ఫీల్డ్ లోకి వచ్చి. ఇప్పుడు మీకు మాలాగా మిషన్స్ చేసేటోళ్ళు చాలా మంది తెలిసి ఉండొచ్చు, మీరు బయట మిషన్స్ కూడా చాలా మిషన్స్ చూసి ఉండొచ్చు. మాకంటే 50,000 60,000 తక్కువకి చెప్పిన మిషన్లు కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. మరి అవి కాదని ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంది? మా దగ్గరనే రేట్ ఎక్కువ పెట్టి. రీజన్ ఏంటంటే మాకు మీ దగ్గర నుంచి క్వాలిటీ ఒకటి. ఓకే. సో ఏంటంటే టెక్నికల్ అష్యూరెన్స్ మ్యాండేటరీ దీనికి. ఇప్పుడు టెక్నికల్ అనేది ఇది నార్మల్ గా మనం ఎక్కడో లోకల్ చూపెట్టడం కాదు. ఈ టెక్నికల్ అష్యూరెన్స్ మేజర్ దీనికి. ఇమ్మీడియట్లీ వాళ్ళకి కాల్ చేయడము, వీడియో కాల్ చేయడం కానీ అట్లాంటి కొన్ని ఇష్యూస్ చెప్తే ఇమ్మీడియట్లీ మనం లోకల్ మీరు రాకున్నా కూడా మనం లోకల్లో రెటిఫై చేయగలుగుతాం. యాజ్ ఇండివిజువల్ గా రెటిఫై చేయగలుగుతున్నాం. ఎప్పుడు అందుబాటులో ఉండాలి. మనమే రెటిఫై చేయగలుగుతున్నాం అనమాట. ఓకే. ఇక అదే మనం వేరే దగ్గర అయితే వాళ్ళు రావాలి చెయ్యాలనేది మనకు కూడా కాస్ట్ పెరుగుతుంది కదా. ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఇవ్వాల్సిందే. ఆ టైప్ లో మనకు దాని ఏవిఆర్ ఒకటి బెనిఫిట్. ఇప్పుడు మీరు నార్మల్ వేరే మిషన్స్ కూడా చూసారు. ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు దీనికంటే 50,000 60,000 తక్కువ మిషన్లు ఉంటాయి. ఇప్పుడు చూడడానికి రెండు సేమే ఉంటాయి. అంత మాత్రం 2 మిషన్లు సేమ్ అయితాయా? అంటే మీరు ఇందాక నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఆల్రెడీ బయట ఎవరిదో మిషన్ చూడడానికి వెళ్ళినాము, సెకండ్స్ ఇస్తాడు అంటే అని చెప్పి కూడా చెప్పారు. మీరు చూసిన అన్నారు, దాని ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అంటే మీరు చూసినారు కదా, దాని లేరు వాళ్ళు ఎవరు లేరు అటు. ఓకే. చెప్పడం చెప్పింది కరెక్టే. ఓకే. బట్ దాని నుంచి నెక్స్ట్ ఏందనేది తెలియదు దానికి, అందుకే స్టాప్ అయిపోయింది. ఓకే. అది వచ్చిందా రాలేదని తెలియదు. మనం 2 times విజిట్ చేసినాం. ఓకే. ఇంకా ఆన్ గోయింగ్ లోనే ఉందని చెప్తున్నారు కానీ. ఓకే. సో వచ్చింది రాలేదని ఇంకా ఇంతవరకు ఏదో రేట్ తక్కువ చెప్తున్నారు కానీ మిషన్ అయితే రన్నింగ్ చూపించట్లేదు. ఓకే. అట్లానే ఇబ్బంది పడడానికి ఇన్నే మంచిగా అందరూ అందరు టెక్నీషియన్. మేము చాలా దగ్గర పోయినాము, అయినా కూడా మేము సాటిస్ఫై కాలేము. ఓకే. ఫైనల్ ఏంటంటే ఇంత మేము తీసుకున్నాం కాబట్టి ఫర్దర్ గా కూడా ఇక్కడే రావాలని చెప్పేసి దీని నుంచి వచ్చినాం. ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.